రోడ్డు మీద 10 రూపాయల నోటు కనబడితే ఏం చేస్తారుల్లా? అటు ఇటు చూస్తారు, సట్న తీసి జేబులేసుకుంటారు. అంతే కదా? గట్లనే చేతి గడారాలో, ఫోన్లో, పర్సులో ఇంకేమన్నా దొరికినాయా అంటే ఇక పండుగనే. అబ్బా నా టైం మంచిగా ఉందిరా అని మురుస్తారు. అంతేగాని అయ్యో ఎవరు పోగొట్టుకున్నారో, పాపం వాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారో అని ఆలోచన చేసేటోళ్ళు చాలా తక్కువ. గసంటోళ్ళ దాంట్లే గీ అన్నొకడు. పోయిందనుకున్న బంగారం తిరిగొచ్చే వరకు అక్కది చిన్న సంబురం కాదు. ఆటోల మర్చిపోతే డ్రైవర్ అన్న తెచ్చిచ్చిండు. పట్నంలా నార్సింగికెళ్ళి బిర్లా మందిర్ కు ఆటో బుక్ చేసుకుందట. గుడికాడికి రాగానే దిగేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. 6.5 తులాల బంగారం ఉన్నదట గండ్ల. ఎమ్మటే పోలీస్ స్టేషన్ పోతే డ్రైవర్ కు ఫోన్ కొట్టిండ్రు. ఈయన సుత నియతిగా బ్యాగు నాతాన్నే ఉన్నదని పట్టుకొచ్చిండు. 6.5 తులాలంటే మాటలా, తులం 1,00,000 దాటే 10 లక్షల ఇల్వ. అయినా ఆశ పడకుండా వాపస్ ఇచ్చినందుకు గిట్ల తారీఫ్ చేసిండ్రు పోలీసులు. దిగేటప్పుడు ఆత్రమాత్రం చేయకుండా మీ వస్తువులు అన్ని ఉన్నాయో లేదో మంచిగా చూసుకోండి జరా. ఈ గిల్లు పట్నంలా బైకులకు సూటి పెట్టే పనిమంతులు. కుత్బుల్లాపూర్ ఏరియాలా కొట్టేసిన బండి మీద తిరుగుతుంటే పోలీస్ చెక్కింగ్ లా దొరికిండ్రు. ఎంక్వైరీలా కడమ దొంగతనాల ముచ్చట బయటపడ్డది. నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా. అక్కడ వాళ్ళ దోస్తులకు ఇవ్వడము, 3,000కి 4,000కి అక్కడ అమ్మటము, వాళ్ళు మళ్ళీ 10,000కి. ఏడేడా ఎవరెవరికి అమ్మిండ్రో వివరాలు గుంజి 24 బైకులు పట్టుకొచ్చిండ్రు. గవన్నీ అసలు ఓనర్లకు ఇచ్చేస్తారట. అగ్వకొస్తుంది కదా అని కాయిదాలు కత్పలు లేకుండా కొన్నారంటే పైకం పోయినట్టే బైక్ పోయినట్టే. చూసుకోండ్రి మరి.